హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. మరి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ హోటల్స్లో అలాగే క్యాటరింగ్స్ వాళ్ళు కూడా చేసే అసలైన సీక్రెట్ టిప్స్తో 1 సంవత్సరం వరకు కూడా రుచి ఏ మాత్రం తగ్గకుండా నిల్వ ఉండే ప్యూర్ గోంగూర పికిల్ అయితే ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ నేను చూపించే ప్రాసెస్లో మీరు ట్రై చేస్తే మాత్రం బయట పికిల్ ప్యాకెట్స్ అసలు కొనవసరం లేదు, పికిల్ డబ్బాలు కానీ అసలు కొనరు. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసి గాజు సీసాలో కానీ తడి లేని బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే తృప్తిగా భోజనం చేయొచ్చు అనమాట. ఎన్ని కర్రీస్ మీ పక్కనున్నా గోంగూర పికిల్ మీదకి మీ మనసు లాగుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా గోంగూరని కాడలు లేకుండా తీసుకొని ఉంచుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేయాలి అనుకుంటే ఈ గోంగూరకి డబుల్ క్వాంటిటీ అనేది తీసుకోండి. ప్రతిదీ కూడా డబుల్ క్వాంటిటీలో తీసుకోండి. లేదంటే సేమ్ క్వాంటిటీ అయి తీసుకున్నా అయిపోగానే మరలా కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక బేసిన్ నిండా నీళ్ళు తీసుకొని గోంగూర మొత్తాన్ని ఈ బేసిన్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని శుభ్రంగా ఒక్కొక్క ఆకు చొప్పున కానీ 4-5 ఆకులు చొప్పున శుభ్రంగా నీట్గా కడిగి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా ఒక 3 to 4 టైమ్స్ అయినా చేసుకోవాలి, ఎందుకంటే ఇసుక అనేది అసలు రాకూడదు కాబట్టి. 3 లేదా 4 సార్లు అయినా కడిగిన గోంగూరని ఒక క్లాత్ పైన వేసి ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద కానీ పెట్టి అసలు తడి లేకుండా చూసుకోవాలి. లేదంటే ఒక్కొక్క ఆకుని క్లాత్తో శుభ్రంగా తుడిచి తర్వాత ఫ్యాన్ కింద ఆరబెడితే మాత్రం సంవత్సరం కన్నా ఇంకా ఎక్కువగా నిల్వ ఉండడమే కాకుండా ప్యాకెట్ పికిల్ టేస్ట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. నేనైతే క్లాత్తో ఒక్కొక్క ఆకుని తుడిచి ఫ్యాన్ కింద మళ్ళీ ఆరబెట్టాను. గోంగూర మనం తెచ్చుకున్నప్పుడు ఎంత పొడిగా ఉందో కడిగిన తర్వాత కూడా ఆ గోంగూర అంతే పొడిగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్క చుక్క వాటర్ కూడా ఉండకూడదు. ఇప్పుడు ఇది పక్కనైతే పెట్టుకొని స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఆరబెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. అలాగే పైన కూడా మూత అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే ఆవిరి పెట్టడం వల్ల దాని నుంచి వచ్చే వాటర్ మళ్ళీ గోంగూరలో పడుతుంది, తొందరగా పాడయ్యే అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల మూత పెట్టకుండా ఆయిల్లోనే పూర్తిగా మగ్గిన తర్వాత మళ్ళీ పైన మాత్రం ఆయిల్ అయితే వేసుకోవాలి. అప్పుడు జిగురు లేకుండా ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఇలా ఫ్రై చేసుకున్న గోంగూరని అయితే పక్కనైతే పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు ఆవాలు అలాగే 1/2 స్పూన్ వరకు మెంతులు అనేది వేసుకోవాలి. ఇది లైట్గా వేగించాలి, ఎక్కువగా వేగకూడదు, చేదు అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జస్ట్ లైట్గా ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేగించి చల్లార్చుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసి కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఒక్క చుక్క వాటర్ కూడా వేయకూడదు. ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ని ఒక బౌల్లోకి స్పూన్ తోటి తీసుకోవాలి, చెయ్యి అనేది పెట్టకూడదు, తొందరగా పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి స్పూన్ తోటే తీసుకోవాలి. ఈ గోంగూర మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం పొడి చేసుకున్న ఆవాల పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని కలుపుకున్న తర్వాత సరిపోదు అనిపిస్తే మాత్రం వేసుకోండి, లేదంటే చేదు వచ్చేస్తుంది. ఈ పొడి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 4 స్పూన్ల వరకు సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఇక్కడ కాశ్మీర్ కారం అనేది నేను వాడుతున్నాను, లేదంటే ప్యాకెట్ కారం అయినా వేసుకోవచ్చు. కాశ్మీర్ కారం వేయడం వల్ల మంచి కలరు అలాగే టేస్ట్ కూడా డబుల్ అవుతుందన్నమాట. మీకు ఇంకా ఇంకొంచెం స్పైసీ కావాలంటే ఇంకొక స్పూన్ అనేది యాడ్ చేసుకోవచ్చు, కారం సాల్ట్ కూడా. ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని ఇదైతే పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్లో కూడా పల్లి ఆయిల్ కానీ గాను నూనె కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనం తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నా నో ప్రాబ్లం, టేస్ట్లో ఏ మాత్రం మారదు. సో ఆయిల్ వేసి మరిగిన తర్వాత ఇందులోకి కాస్త
ఆవాలు, ఎండుమిర్చి, అలాగే ఇంగువ, అలాగే తడి లేని కరివేపాకు వేసుకొని పోపంతా బాగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం ఆయిల్ని ఒకసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి. చూసుకొని ఆయిల్ వేసాక బాగా కలుపుకోవాలి. కాస్త టేస్ట్ చేసి మీకు ఏ మాత్రం సాల్ట్ కానీ కారం కానీ ఆయిల్ కానీ తగ్గినట్టు అనిపిస్తే మరలా యాడ్ చేసుకోవచ్చు. ఏ మాత్రం కంగారు పడిన అవసరం లేదు. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయి, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ప్యాకెట్ పికిల్కి దీనికి ఏ మాత్రం టేస్ట్ అస్సలు మిస్ అవ్వదు. వేడివేడి అన్నంలో నెయ్యి లేకపోయినా పర్వాలేదు, ఒక్క స్పూన్ పచ్చడితోటే మొత్తం అన్నం ప్లేట్ ఖాళీ చేయవలసిందే, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్కి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.